సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే కన్సిస్టెన్సీ గురించి అయితే మాట్లాడతాను. జీవితంలో ఎంత కన్సిస్టెన్సీగా ఉంటే మనం లైఫ్ చేంజ్ అవుతుంది అనేది పూర్తిగా అయితే ఈ షార్ట్లో మాట్లాడతాను. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, మన జీవితంలో ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి. ఎక్కడ ఆపకోకుండా. కన్సిస్టెన్సీ అంటే అదే అర్థం. చిన్న చిన్న ప్రయత్నాలను ఎక్కడ ఆపకోకుండా ప్రతిరోజు చేస్తూ ఉంటే మనకు చాలా ఈజీ అయితే అయిపోతుంది. సో అందుకే ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. కొత్తగా ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళకి చాలా ఈజీ అయితే అయిపోతుంది. సో గైస్, కొన్ని కొన్ని పెద్ద విజయాలు మనకైతే తొందరగా అయితే మన లైఫ్లోకి అయితే రావు. కన్సిస్టెన్సీ ఉంటేనే వస్తాయి. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. కన్సిస్టెన్సీ వాడి మీరైతే మీ లైఫ్ని అయితే చేంజ్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అది ఉంటే మీ లైఫ్ ఎంత బాగుంటుంది అంటే చాలా బ్రైట్గా అయితే మీ లైఫ్ అయితే మారిపోవడం అయితే చూస్తారు. సో గైస్, మనము ప్రతిరోజు ఒకే దిశలో మనం కష్టపడితే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది మన లైఫ్లోకి అయితే రావడం పక్కా. ఎందుకు అంటే మనము ప్రతిరోజు కష్టపడినాం అనుకోండి, ఆ దేవుడు మనకి మంచి రోజులు అయితే ఇస్తాడు. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ని అయితే మన మీద ఉంచుతాడు. అండ్ మనం ఏదైతే కోరుకున్నామో అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మనకు సక్సెస్ అయితే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే ప్రతిరోజు కష్టపడుతూనే ఉండండి. ఒకే దిశలో కష్టపడుతూనే ఉండండి. ఎక్కడ తగ్గద్దండి. ఎక్కడ మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోద్దండి. సో గైస్, కన్సిస్టెన్సీ మనకి డిసిప్లైన్ అయితే నేర్పిస్తుంది. ఆ డిసిప్లైన్ ఉంటేనే మనల్ని చాలామంది అయితే లైక్ చేస్తారు. చాలామంది కొత్త కొత్త ఫ్రెండ్స్ అయితే అవుతారు. అండ్ మనకి లైఫ్లో ఏదన్నా చేయడానికి కూడా ఈ డిసిప్లైన్ వల్ల మనకు మంచి మంచి డీల్స్ రావడం జరుగుతుంది. మన బిజినెస్ ముందుకు ముందుకి లెవెల్కి ఫ్యూచర్లో బాగా ఎదగడానికి కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ డిసిప్లైన్ ఉన్న అమ్మాయినైనా అబ్బాయినైనా చాలామంది అయితే లైక్ చేస్తారు. అండ్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు. సో అందుకే మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా డిసిప్లైన్గా అయితే ఉండండి. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్ ఉంటే చాలా మంచిది. సో కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఏమవుతుందంటే మన మైండ్ని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా డెవలప్ అయితే చేయడం అయితే ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. సో కన్సిస్టెన్సీ ద్వారా మనం చాలా అంటే చాలా నేర్చుకుంటాం. అండ్ మన మైండ్ సెట్ అవుతుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటాం. అండ్ మనము లైఫ్లో సక్సెస్ కోసం పరిగెడుతున్నాం కదా, దానికి కూడా మనము సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పినటువంటి ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.